శాస్త్రాల్లో చెప్పిన వివరణ ఒకటేనండి. పూజ గది ఎక్కడ ఉండాలంటే 100% ఈశాన్యంలోనే ఉండాలి. వేరే క్వెషన్సే లేవండి. ఓకేనా? అయితే మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే వంటగదిలో పూజ అని మాట్లాడితే ఇట్లాంటిది ఎప్పుడు మనం చేసుకోవాలి తప్పకుండా అంటే ఒక ఇంటిని మనం ఈ విధంగా నవగ్రహాల ఇంటిలాగా ఇలా 9 గళ్ళల్లో మనం కట్టుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు వంట చేసుకోవచ్చు. ఎలాంటి ప్రశ్న లేదు. ఎవరిని అడగాల్సిన ప్రశ్న లేదు. మీరు 100% చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మా గృహం కొంచెం సన్నగా ఉంటుంది సార్, సో ఈ విధంగా మేము ఒక 2 రూమ్స్ మాత్రమే కట్టుకుంటాము, లేదంటే ఇక్కడ పెద్దగా చేశాను నేను, ఇలా కాకుండా ఇలా మేము చేసుకున్నాం సార్, సో ఇదొక బెడ్రూమ్ చేసుకున్నాం, ఇదొక హాల్ చేసుకున్నాం, ఇక్కడ వంటగది చేసుకున్నాం సార్, ఇట్లా అనుకుంటే ఇది ఓపెనింగ్ అనుకుందాం. సో ఇలాంటి కండిషన్లో మనం ఒక పూజ గదిని ఇట్లా మూలకి ఇవ్వలేమండి. ఎందుకంటే వీళ్ళకు డోర్ కూడా ఇక్కడ పెట్టలేక ఈశాన్యం నుంచి 2వ స్థానము 3వ స్థానము ఏదో ఒకటి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి వాళ్లకు తప్పక అంటే ఇక్కడ పెట్టడానికి స్థలం లేక చిన్న చిన్న ఇండ్లై ఉండి మనము ఏం చేస్తున్నామంటే ఈ వంటగదిలోని ఈశాన్యం రూమ్ కాదు, ఈశాన్యం వైపుగా ఈ మొత్తం చూస్తే తూర్పు సెంటర్ అవుతుంది అనమాట. సో ఇలాంటి సమాచారం మీకు కావాలంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.